ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు ప్రజల్లోకి వెళ్లి స్కీమ్స్ పై మరింత అవగాహన కల్పించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతును రాజును చేయాలనే సంకల్పంతోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందన్నారు. ప్రజలందరి తరఫున మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు మొత్తం 69 మంది బెనిఫిషరీస్ ఉండగా ఆడబిడ్డలకు దాదాపు 69,08,004 రూపాయలు. అదేవిధంగా నెల్లికూతురు మండలంలో 20 మంది ఆడపడుచులకు వాళ్ళ పెళ్లిలకు గాను తల్లిదండ్రులకు 20,02,320 రూపాయలు చెక్కులు. అదేవిధంగా కేసముద్ర మండలంలో 54 మంది మహిళలకు ఆడపడుచులకు 54,06,224 రూపాయలు. ఇన్గుర్తి మండలానికి 12 మంది వివాహమైనటువంటి బాలికలకు వాళ్ళ తల్లిదండ్రులకు 12,01,392 రూపాయలు. అదేవిధంగా గూడూరు మండలంలో 39 మంది బెనిఫిషరీస్ ఉండగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు 39,04,524. అంటే నాకు తెలిసి దాదాపు నేను గెలిచిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇదే.